ఏడాది లక్ష్మీపురం మరి సెక్రటరీ పంపిస్తారా ఎవరమ్మా మరి ఎవరమ్మా ఎవరు అది ఈ అటెండెంట్ సంగతి ఎవరు ఎవరమ్మా ఈ అంజయ్యమ్మ కదా ఏడి రాలే ఇదే అన్నది ఇదే సార్ ఇప్పుడే ఇప్పుడే రామబాబు ఉండే నాతో వస్తాడు అప్పుడప్పుడు రావాలమ్మా రేడు రావే మీరెవరు ఉండమ్మా లాస్ట్ ఎనిమిది అది బాగుండేది కదా మదన్ ఆగు ముందులేదు ఒకటి మూడు రోజుల తేదవుతుంది టైం పడుతుంది మాత్రం అసలు తగ్గిపోతుందమ్మా ఎవరైతుంది స్వామినాథ్ కదా నేను ఈఎన్టీ డాక్టర్ 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి మా సంజయ్ సార్ చూస్తున్నాను. నన్ను సేవ చేయడమే కాకుండా నాలాంటి చిన్న వాళ్ళకు కూడా ఎలా చేయాలి ఎలా బ్రతకాలి ఒక డాక్టర్ నేర్పించిన ఒక డాక్టర్ సంజయ్ సార్. ఎందుకు హ్యాపీగా ఉందంటే ఇప్పుడు కూడా భీమరస్పల్లి నుంచి ఒక పేషెంట్కి సర్జరీ చేశారు. అది మా తాతయ్య ఊరు, మా అమ్మ వాళ్ళు. ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం సారే దగ్గరుంది. మా చిల్వకూడూరు విలేజ్, ఆ గ్రామంలో ఒక 20 మందిని తీసుకొచ్చి సర్జరీ చేసి వాళ్ళందరికీ మందులు ఇచ్చి పంపించారు. ఆ రోజు ఆ పేషెంట్స్ అందరూ సార్ గురించి చెప్పిందైతే ఇప్పటివరకు నేను మర్చిపోను. సో ఆ సార్ ఎప్పటికీ ఇట్లనే హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచిగా మనందరికీ గైడ్ చేస్తూ అందరికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ క్లినిక్ అండ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయన గారు ఎన్నో వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేసి ఒక రికార్డు సృష్టించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారికి ఆ దేవుడు ఆరోగ్యాలతో ఇచ్చి మంచిగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు అనేటి వాడు ఒకసారి చూపించిండు, మళ్ళీ ఆ చూపు తగ్గితే మళ్ళీ మరో చూపించిన డాక్టర్ సంజయ్ గారు మీ అందరికీ వారికి సపోర్ట్ తెలియజేసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. వాళ్ళంతా ఆపరేషన్ చెప్తారు. మా మదర్ వచ్చే ఇప్పుడు ఉంటాడు మా సామిరెడ్డి వచ్చే వాళ్ళ అమ్మమ్మకి ఆపరేషన్ చేశాడు. కానీ ఏం చేయాలంటే నేను చెప్పినవన్నీ కూడా మీరుంటే మీరు చేయండి, లేదంటే తప్పకుండా చెప్పాలి. ఇంకో ఇంతకుముందే మా కంపౌండర్ అన్నీ చెప్పుకుంటాడు. నేను చేతులు కడుక్కోగానే ఒక మా తమ్ముడు ఆయన దర్శి తీసి ఇచ్చాడు. ఇక ఆ దర్శితో చూసుకుంటే ఉంటుందా కాదు. నేను మళ్ళీ పుడితే నా చెయ్యి మళ్ళీ ఆపరేషన్ ఆయన ముఖం తుడుచుకునేదినే చేతులు తుడుచుకునేది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రం. నేను అందరు చూసినా నిన్నున్నారు కదా, లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని పోయినా. మీకు తెలియదు ఇంకా లోపల మళ్ళీ ఉంటుంది. మీ వాళ్ళని అడుగురి. 2 సార్లు కాలు కడుక్కుని లోపలికి పోయాను. అలా మందు కూడా వస్తాం. మదే చూసిరా మాయం వేసింది గంగ. మరి మీరంతా శుభ్రంగా ఉంచుకోవాలి. మంచిగా రోజు డెటాల్ వేసి ఇల్లంతా చూసుకోవాలి. దుమ్ము వండియాలి. మీరు ఉడితే కళ్ళలో దుమ్ము పడుతుంది. రెండవది కన్ను ఎట్లా చూడాలి. చూడు మా శాఖలో ఎంత చక్కగా చల్లగా వెండింది. మీరు కూడా ఇటువంటి కాటన్ దస్తీలు 4 కొనుక్కొని మంచిగా వెండి ఇప్పుడు ఆరేగిపోతాయి. మీరు ఇప్పుడు ఏం చూడద్దు. రేపు పొద్దుగాల 2 దస్తీలు ఇంత స్టీల్ గిన్నెల వేసి చేతులు కడుక్కొని సబ్బుతోటి నేను కడుక్కొని గోర్లు కూడా ఉండద్దు. కడుక్కొని ఇది మెల్లగా తీసి అన్నాక నీళ్ళు అదే వడిచిపోతాయి. వడిచయినాక ఫస్ట్ ఏమో మరగబెట్టాలి. మరగబెట్టాక కొద్దిసేపు విడిచిపెట్టి నీళ్ళు వారబోతే జల్దీ సాపాలి. ఇలా తీసి గొరెచ్చయినాక దగ్గర కానీ ఇట్లా చూడాలి. ఇది ఈ దస్తి కన్నుకు తలగాలి. రెప్పలకు మెల్లగా అలా మూసుకోమని రేపుడే మైలపోతుంది. ఇంకో దస్తి ఇంకో పక్కన చూడాలి. కిందికి వెళ్ళి స్నానం చేయించాలి. మరి కుట్టు లేకుండా మంచి లేటెస్ట్ ఆపరేషన్ చేసాం.
కానీ నలవద్దు, నీరు కూడా బకెట్ కూడా తెచ్చిపెట్టాలి. ఇక చుక్కల మందు విషయం మేమే ఇచ్చినాం, మీరేం కొనే అవసరం లేదు. గోళీలు మేమే ఇచ్చినాం. ఏదైనా తక్కువ సర్దే నూనె అయితే ఇతర వేరే విషయం, కానీ కళ్ళ మందు కింది రెప్ప ఇట్లా అని వేయాలి. ఈ మా సతీష్ మా నరేష్ గిట్ట వేసి కదా మేము అట్లా పోతాం అంటే మీకు వేయాలి. మీరు పడుకోబెట్టి వీళ్ళకి ఇట్లా ఇదే పని వీధి రెప్ప ముట్టదు. మళ్ళీ చెప్తున్నా, వేసుకోవాలి చేయగట్టుకోవాలి, ఉన్నారా? వేసుకోవాలి చేయగట్టుకోవాలి, ఉన్నారా? ఇట్లా మూట తీసి ఇది చూసి ఇంకా యువతరానికి ఆలోచన రావాలి. ఇంతకుముందే తమ్ముడు వెంకటేశ్వర చెప్పాడు, నాకు ఆలోచన వచ్చింది. అట్లనే ఇంకా చాలామంది ఇక్కడ డాక్టర్లు మంచి మిత్రులు ఉన్నారు. వారి విభాగంలో కావచ్చు, నా విభాగంలో కావచ్చు, ఉన్న మంచి మిత్రులు పేర్లని లేకుండా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సంజయ్ గారు మాకు ఇట్లా ఆదర్శం. ఒకే తప్పులు కొన్ని పొరపాట్లు ఒకసారి ఉంటా ఉంటాయి. అట్లాంటివే కాకుండా వీలైనంత వరకు సేవనే ధ్యేయంగా, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలా పేషెంట్లు అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఆపరేషన్ చేస్తే అరిచేతుల పానం పెట్టుకొని చేస్తాం. ఎవరికి ఆపరేషన్ చేసినా మా అమ్మమ్మకో, నానమ్మకో, మా అమ్మకో, మా అక్కకో, మా చెల్లెకో, మా తమ్ముడికో చేసేట్టు చేస్తాం. నేను చేయడం కాదు, మా కంపౌండర్లు అందరూ కూడా చెప్తా, చాలా జాగ్రత్తలు ఉండాలి, చాలా శుభ్రత పాటించాలి. స్టెరిలైజేషన్ సరిగా లేకపోతే, సాఫ్ లేకపోతే, ఒక కన్ను పోతే చాలా కష్టమవుతుంది. ఇవాళ 70,000 ఆపరేషన్లు చేసాం. మీ అందరు తెలుసు, చాలామందికి తెలుసు. నాది మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం. మా నాన్న కూడా పెద్ద వకీలు, మంత్రగామనే ఎంతో వ్యవసాయం. మా స్వామిరెడ్డి కూడా ఉన్నారు ఇక్కడ, తమ్ముడు వాయ్ లీడర్స్. సో దగ్గరనే ఊరు. మన ప్రాంతం మీద అభిమానంతో మెట్పల్లిలో నేను దవాఖాన పెట్టినప్పుడే అక్కడ కూడా రోటరీ క్లబ్ తోటి కావచ్చు, లయన్స్ క్లబ్ తోటి కావచ్చు, అక్కడ ఉన్న నాయకుల సహకారం, కొంతమంది దాతల సహకారంతో 33 సంవత్సరాల కిందనే ఈ ఆపరేషన్లు క్యాంపులు ప్రారంభించాం. అది చేస్తా ఒత్తిడిగా మనకు రాజకీయాలకు వచ్చాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఇటు దండలు అటు తిట్లు, ఇక రెండు నడుతూనే ఉన్నాయి. అన్ని టీవీలలో చూస్తుంటారు. ఇక మా సూర్యుడు రెండు చూపిస్తుంటారు, నా తిట్టలో చూస్తుంటారు బెస్ట్. ఇక అది నడుతూ ఉంటుంది, చిత్తపోత లెక్క. ఎవరికి కూడా సగం ఓట్లు రావు నిలబడితే. మోడీ గారికి కూడా సగం ఓట్లు రాలేనారు, కేసీఆర్ గారికి కూడా రావు. సో అంటే సగం మంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, లేకపోతే ఇంకో 10% ఎక్కువ తిరుగుతుంది. తిండి పత్యం ప్రతి వాళ్ళు అడుగుతారు, అది నాకు అలవాటు. అది దీనికి ఉండదు. లేకుండా మీకు చెప్పేది ఏంటంటే, ఏది షుగర్ పత్యం ఉంటుందో అది కాపాడుకోవాలి, బీపీ పత్యం ఉంటుందో అది కాపాడుకోవాలి. మిగతా మీరేం తింటారు పెట్టచ్చు, మంచిగా తింటేనే మంచిది. రెండోది, షుగర్ గోళీలు బీపీ వల్ల ఉంటే ఒక కీళ్ళ నొప్పుల గోళీలు, మెడ నొప్పుల గోళీలు ఉంటే వేయద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఇస్తాం కాబట్టి ఇది అది డబల్ అయితే కప్పు ఉంటుంది. కొద్దిగా కడుపు స్థలం ఉండే ఆహారం పెట్టుకోండి, ఉన్నదా? మంచిగా పాలన్నం, కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టుకోండి తినేటోళ్ళకు. షుగర్ లేకపోతే పండు తినిపించదు తప్పగా. గంజి, అంబలి, మన పల్లెటూరులో అవి మంచి. నేను కూడా రాగి జావ తాగుతా. గసటి జొన్నంబలు ఇట్లాంటివన్నీ అన్నం పెట్టుకుంది. కారం ఎక్కువ పెట్టకు 2-3 రోజులు. గోరీలకు ఒకసారి పైకి అంటారు. ఇవన్నీ పెట్టాలి. ఆ టైం అయితే ఇక మెల్లమెల్ల అన్ని పెట్టుకోవచ్చు. చికెన్, మటన్ అన్ని పెట్టుకోవచ్చు. ఈ 2-3-4 రోజులు కొద్దిగా కారం తప్పై మంచిగా కడుపు నిండా తిప్పింది. 3 పూటలు తిప్పింది. వాళ్ళు అయిపోయింది, ఇంటిది అయిపోయింది, మందులు చెప్పేస్తాం. ఉన్నదా? ఎట్లా శుభ్రంగా ఉండాలో చెప్పిన. ఇక మిగతా విషయాలు ఏది ఉన్నా కానీ అందరూ కూడా చెప్తుంది. ఇక ఆఖరి విషయం, నేను ఇక్కడి మీద ₹1 తీసుకోలేదు. కొందరు ఇంటికి వచ్చి అద్దాలు పంపాడు, మందులు పంపాడు అని చెప్పి మోసం చేసాడు. ఎవ్వరు పంపం, ₹100 తీసుకోము. నేను అద్దాలు ఇక్కడనే ఇచ్చే టైం లేదు, నీటికి నేయడం పంపుతా. ఇయ్యాలని తీసుకోలేదు, ఎవరిలో తోలి పైసలు ఇవ్వమంటారా? ఇది చెప్పి నీకు పింఛన్ ఇప్పిస్తాను కొందరు తెలుసుకుంటారు, అది కూడా ఉన్నది. దీనికి దానికి సంబంధం ఉండదు. పింఛన్ రావాలంటే గవర్నమెంట్ దానికి పోవాలి, వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. కాబట్టి కొన్ని విషయాలు చెప్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు.